ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యోనిస్సమస్యతపదాంబుజగ్మరుక్మయామాహతస్థితురాంతృణాయమేనే అస్మద్గురో భగవతో సదైకసింధో రామానుజశరణం శరణం ప్రపద్యే. శ్రీమద్ రామానుజాచార్యుల వారి ఘనత, వారి విశిష్టాద్వైత సిద్ధాంత స్వారుల గురించి భాగవతములు రచించిన దివ్య విషయములు మంగళాశాసనం ఒకసారి స్మరింతుము గాక. యథావతార మధుర మురారే రామస్య సాకేతపురీ చేద్వత్ తదా యతీంద్రస్య కృపాశ్రయస్య పుణ్యోత్తరభూతపురీ బభూవ. శ్రీరామకృష్ణ అవతారములచే అయోధ్య మధురాపట్నంలో పుణ్యవంతములైనట్లు యతిరాజు అయిన శ్రీమద్ రామానుజుల వారు జన్మించుటచే శ్రీపెరుముదురు పుణ్యత అయినది. శ్రీరామానుజుని తిరునక్షత్ర తనులుగా చెప్పడు 2 శ్లోకాలకి. మేషాద్ర సంభవం విష్ణోదర్శన స్థాపనోత్సకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే. కల్యబ్దే దివ్యకుంభే బుధజన విదితే వత్సరే పింగళాకే చైత్రమాసే గతే చిత్రయతి దిశే దశదినే దీప్యమానే ఇమాంసౌ పంచమాధ్రాత సమేతే సురగురుదివసే కర్కటాకే చ లగ్నే శ్రీమద్ రామానుజార్య సమజనీ నిగమాంతర సంరక్షణార్థం. ఈ తిరునక్షత్రమును బట్టి శ్రీరామాను జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం దేశమంతటను ప్రత్యేకంగా వైష్ణవ దేవాలయములందును వైష్ణవిష్టాద్వైత మఠములందును రామానుజుల మఠములందును రామానుజ కూటములను వైభవపేతను జరుపుకుంటున్నారు. వారి సిద్ధాంత సేవలు స్మరించుకొని జీవిత ప్రభావం చేసుకోవడం మనకు ఉత్తమైనట్టుది. శ్రీరామానుజుడు సర్వహితం కోరినవాడు, దయాలు. ఏకైక పురుష సురక్షిత వంశరీత్య భక్త ప్రపతి పదవీ పురుషై పురాణై రామానుజం పరయా దయాళు సీమామిమతిజయౌ జగతాం హితాయ. పూర్వుల చేగూఢంగా ఉండబడిన ఈ ప్రపత్తి యోగమును సర్వుల యొక్క హితమును కోరి దయాళువైన శ్రీరామానుజుడు సర్వులకును తేటతెల్లమగనట్టు ప్రబోధించినారు. శ్రీరామానుజు యొక్క విశిష్టత కులత్వాళం చే రచించబడింది. ఈ కింద శ్లోకం ద్వయమును వెల్లడించబడుతున్నది. యోనిస్సమస్యతు పదాంబుజగ్మరుక్మ యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతో స్తదైకసింధో రామానుజశరణం శరణం ప్రపద్యే. ఏ రామానుజుడు ఎలవేళలైనను అచ్యుతుడైన సర్వేశ్వరుని పాదపద్మలను సువర్ణమునందే అత్యధిక మోహను చేత ఇతర సర్వ విషయమును తృణప్రాయముగా ధరించును అట్టిమనాచారణు భగవానుడు దయాసముద్రుడును అయిన రామానుజు యొక్క పాదము రక్షకముగా నాశ్రయించున్నాను. లక్ష్మీనాథ సమారంభం నాథయామధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. తిరునక్షత్ర ద్వయమును సాధించి ప్రథమాచార్యును గీతాచార్యును శ్రీకృష్ణుని ప్రథమమునను మనగాను శ్రీనాథముని యామనాచార్యుల మధ్యమును కలిగి ఇప్పటి మన ఆచార్యుల వరకు శ్రీరామానుజుని వరకును వ్యాపించున్న గురు పరంపరను ప్రణమిలుచున్న ప్రియజీరనబడు మనమాల మహములు శ్రీరామానుజునికి వారి ఆజ్ఞ గావించిన మంగళాశాసనము సర్వదేశ కాల వ్యాధ పరాక్రమం రామానుజాచార్య దివ్యాజ్ఞ వర్ధతాం. శ్రీరామానుజాచార్యుల వారి దివ్యాజ్ఞ ఆటంకము లేని పరాక్రమం గలదై సర్వదేశములందును సర్వకాలమునందును మీకు అత్యంత అభివృద్ధిని చెందుగాక. పరమ భాగవత మనమాల్మామును సమకాలికుడైన కందాడయన్నను ఇటు శ్రీరామానుజ దివ్యాజ్ఞ మంగళాశాసన రామానుజాచార్య దివ్యాజ్ఞ ప్రతివాసరముజ్వల దిగంత వ్యాపనే భూయాసాహి లోకైతైష్ణి. ఈ లోకం యొక్క క్షేమను కోరినట్టు శ్రీ రామానుజాచార్య వారి యొక్క దివ్యాజ్ఞ అనుదినం ప్రకాశించినది, లోకమంతరం తప్పక వ్యాపించగా. శ్రీరామానుజ శ్రీరామానుజాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం. స్వస్తి. జై శ్రీరామ్.